చూస్తున్నారు కదండి, చల్లని రబడీ అనమాట. ఇంటికి వచ్చిన గెస్ట్కి ఇదైతే ఇవ్వండి, ఫుల్గా ఫిదా అయిపోతారు. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒక 10 నిమిషాల్లో అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత అయితే ఒక గ్లాసున్నర పాలు వేసుకొని వాటిని మెల్లిగా సిమ్లో పెట్టి చక్కగా దగ్గరగా మరగనిస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకొంచెం పాలు తీసుకొని వాటిలోకి అయితే పాలపొడి కలుపుకోవాలి. మీకు అవైలబుల్గా ఉన్న పాలపొడి ఏదో ఒకటి తీసుకోండి. నేనైతే అమూల్ పాలపొడి తీసుకున్నాను అనమాట. ఇలా దీన్ని తీసుకొని ఒక పెద్ద కప్పుతోని మొత్తం చక్కగా పాలలో కలిపేసుకొని ఈ కాగుతున్న పాలలో అయితే వేసేసి చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా పాలను అయితే ఫుల్గా సిమ్లో పెట్టేశాను. అవి అయితే మెల్లిగా దగ్గరగా మరుగుతూ ఉంటాయి. ఈ లోపు అయితే మనం బ్రెడ్లు అయితే 4 తీసుకొని వీటి కార్నర్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వీటిని అయితే మనం మిక్సీ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇవి చిన్నగా అవ్వాలి. మనం తినేటప్పుడు రబ్డీ చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి మిక్సీ పట్టేసి చూడండి, ఒకసారి అయితే మిక్సీలా పట్టిన తర్వాత ఇలా వస్తుంది. వీటిని అయితే ఇంకా మనం కాగుతున్న పాలు అయితే వేసేద్దాం. పాలు అయితే బాగా మరిగి లైట్ పింక్ కలర్లోకి రావాలండి. అప్పుడు మనం బ్రెడ్ వేయాలన్నమాట. అలా బ్రెడ్ కూడా వేసిన తర్వాత ఈ బ్రెడ్ మొత్తం పాలలో మొత్తం మిక్స్ అయిపోవాలండి. ఎక్కడ కనబడకూడదు. దగ్గరగా అయిపోయి ఇలా చక్కగా చిన్ని బబుల్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ టైంలో ఒక కప్పు షుగర్, మీ టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోండి. తప్పే ఉందండి, తినాలి, తింటేనే కదా బాగుంటుంది ఏదన్నా సరే. నెక్స్ట్ అయితే ఇంక షుగర్ కూడా బాగా కలిపే వరకు బాగా కలిపేసాం కదా. షుగర్ కూడా కలిసిపోయింది. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా నీట్గా వచ్చిన తర్వాత కొంచెం లేయర్ అలా బాగా ఉడికిన తర్వాత ఆ తర్వాత కాసంత నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా మొమ్మట పడకండి, ఇష్టం అంత వేసుకోండి. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నెయ్యి మీకు కావాల్సినంత వేసుకోండి. ఆ తర్వాత ఇలా టెక్చర్ వచ్చేసిన తర్వాత ఇకైతే మనకి రెడీ అయిపోయింది. దాన్ని అయితే ఇంకా అలా సిమ్లో మెల్లిగా ఉడకనిద్దాం. ఈ లోపు అయితే జీడిపప్పు, బాదం పప్పు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ రబ్డీని అయితే ఇంకా అయిపోయింది కదా, ఒక చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసి చిన్నగా కట్ చేసిన జీడిపప్పులు, బాదం పప్పు ముక్కలు, ఆ పైన దానిమ్మ పిక్కలు వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే దానిమ్మ పిక్కలు వేయండి, లేకపోతే వీటిని కూడా తీసేయండి. కాకపోతే దానిమ్మకాయ పిక్కలతో చాలా బాగుంటుంది ఈ రబ్డీ. ఒక్కసారి రుచి చూసారంటే వదలరు. ఒక 10 నిమిషాల్లో రెడీగా చేసి పెట్టేసేయచ్చు. చాలా ఎమ్మి